దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి వార్త 21వ అధ్యాయము. మత్తయి వార్త 21వ అధ్యాయము 22వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఏటిని అడుగుదురో దొరికినవని నమ్మిన ఎడల వాటన్నిటిని పొంది ఉన్నారని వారితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు అంటారు, మీరు దేని కొరకైతే ప్రార్థన చేశారో అవి మీకు అనుగ్రహించబడ్డాయి అని నమ్మాలంటారు. ఏంటండి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థించినప్పుడు దేన్నైతే మీరు అడిగారో అవి పొంది ఉన్నాము అని నమ్మాలి అని చెప్పబడుతున్నటువంటి మాటలు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు రాయబడిన ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రభు చెప్పినటువంటి మాటకి ఇక్కడ రాయబడిన మాటకి మనం ఆలోచిస్తే కొంచెం మనకి డౌట్ వస్తుంది. ఎందుకని ఇక్కడ ప్రభు చెప్పిందేమో ప్రార్థించినప్పుడల్లా వేటిని మీరు అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల వాటిని మీరు వాటినన్నిటినీ పొందుతురని మీతో వారితో చెప్పుచున్నాను అంటాడు. ఈ మాట చదివినప్పుడు సందేహం ఎందుకు వస్తుందంటే, ప్రార్థన చేసాం, ప్రభు మనకి ఇస్తే కదా మనం నమ్మాలి. ఒక వస్తువు కొరకు ప్రార్థన చేసాం కదా, అది మన చేతికి వచ్చినప్పుడు ప్రార్థించాం కాబట్టి మన చేతికి వచ్చిందని నమ్మాలి కదా. ప్రార్థించాము నమ్మండి అని అంటున్నారు కదా, ఎట్లా అని ఒక ఆలోచన వస్తుంది. ప్రభు చెప్పే ప్రతి మాటలు కూడా సత్యమైనవి. అది ప్రార్థించిన ప్రతి వారికి అనుగ్రహించబడుచున్నవి అనేది చెప్పబడుతున్న వంటి మాటలు. తోమ చేసిన వంటి పని ఏంటంటే, పేతురు తోమాతో అంటాడు, తోమా, యేసు ప్రభు వచ్చాడు, మమ్మల్ని కలిశారు, మేము ఆయనతో మాట్లాడాము అని అన్నప్పుడు తోమా అంటాడు, నేను పొరపాటును కూడా నమ్మను అంటాడు. పొరపాటును కూడా నేను నమ్మను. ఎందుకు నేను నమ్మనంటే, చనిపోయాడు, బాగానే ఉంది, అతడు లేచాడో లేదో చెప్పండి, తెలియదు, కాబట్టి నేను పొరపాటును కూడా నమ్మను అంటాడు. పేతురు ఎంత చెప్పినా కూడా తోమ ఏమాత్రం కూడా నమ్మట్లేదు. అందుకని తోమను నమ్మించాలి అంటే చెప్పండి ఏం చేయాలి? యేసు ప్రభు వారు ప్రత్యక్షం అవ్వాలి.
ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు తోమా వలె సందేహపడతారా? దేని కొరకు మీరు ప్రార్థించారో అవి దేవుడు అనుగ్రహించాడు అని నమ్ముతారా? ఏం చేస్తారు చెప్పండి? తోమాలాగా సందేహపడతారా? లేక యేసు ప్రభు చెప్పిందే కరెక్ట్ అండి, ప్రార్థించిన ప్రతి విషయాలలో కూడా దేవుడు మాకు అనుగ్రహిస్తాడు అన్నది కూడా అంతే సత్యము, నమ్మకం, కాబట్టి తప్పనిసరిగా మేము నమ్ముతాము అన్న వాళ్ళు ఎంతమంది? ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వదాగా ఈ మాటల్ని ప్రభు చెప్పిందేంటి? ప్రార్థిస్తే మీకు ఫలితము, మీకు జవాబు దొరుకుతుంది. ఏంటంటే ప్రార్థించకపోతే జవాబు ఎలా వస్తుంది? ప్రైజ్ ద లార్డ్. చెప్పబడుతున్నటువంటి విషయాల్ని మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇలా చెప్పారు. ఏమని? ప్రార్థించండి మీకు ఇవన్నీ దొరుకుతాయి. ప్రార్థిస్తే ప్రతిఫలము, ప్రార్థించకపోతే ఫలము లేదు. తింటేనే, చెప్పండి, తింటేనే ఆకలి తీరుతుంది, తినకపోతే ఆకలి తీరదు. అంటే ఒక వ్యక్తి కొరకు మనం మాట్లాడతాం. ఒక వ్యక్తి కొరకు మనం ఏమని మాట్లాడతామంటే, ముందు మీరు భోంచేయండి, తర్వాత మేము చేస్తాం అన్న మాట ఎలా ఉంటుంది? ఏంటండి, ముందు మీరు తినండి, తర్వాత మేము తింటాము అని చెప్పే మాట ఎలా ఉంటుంది? మీరు తింటే, చెప్పండి, మీరు తింటే మేము తిన్నట్టు. అంటే దానికి ఏమంటారంటే, నాకు కొంచెం బడాయి మాటగా అనిపిస్తుంది. ఏంటంటే మీరు తింటే నేను తిన్నట్టు అంటే దాన్ని ఏమంటారు చెప్పండి? అది సరైన వంటి పదం కాదేమో అనిపిస్తుంది. అంటే భోజనం చేయబోయే వ్యక్తికి మనము, చెప్పండి, అన్నం తినే వంటి వ్యక్తికి మనకంటే ముందుగా మన ఇంటికి వచ్చి ఉంటే అతిథులకు మనం కూర్చోపెట్టి భోజనం పెట్టేటప్పుడు ఇలా సాధారణంగా అంటాం, మీరు తింటే చాలు మా కడుపు నిండినట్టు అంటారు. కానీ అది కడుపు నిండదు, కానీ సానుభూతి అంతే. ప్రైజ్ ద లార్డ్. దానికంటే ముందు మీరు తినండి, తర్వాత మేమందరం తింటాం పాస్టర్ గారండి, లేకపోతే అన్నగారు అక్కగారు ఏదో ఒకటి చెప్తే అది చాలా చక్కగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం ఈ మాటని చెప్పారు. ఏమని? అందుకని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడల్లా ఏంటండి, ప్రార్థన చేసినప్పుడు అడిగినవన్నీ కూడా దేవుడు తప్పనిసరిగా మనకు లభించేటట్టు చేస్తాడు. తప్పనిసరిగా మనం ప్రార్థిస్తే సహాయం చేస్తాడు. ఇప్పుడు మీకు ఏది అవసరమో చెప్పండి. మీ కుటుంబంలో మీకు ఏం అవసరమో, మీ కుటుంబంలో మీకు ఏది అవసరం మీకు బాగా తెలుసు. ఏంటండి, ఇప్పుడు మనం అనుకుందాం, రోజు డ్యూటీకి నడిచి వెళ్ళి రావాలి. నడిచి పోయి వస్తున్న వ్యక్తి అంటాడు, ప్రభువా ఓ చిన్నపాటి సైకిల్ ఇస్తే, చెప్పండి, ఒక సైకిల్ ఇస్తే చాలు ప్రభువా, నాకు బైక్ ఏం అవసరం లేదు, సైకిల్ ఇస్తే చాలు, తొక్కుకుంటూ వెళ్ళి శుభ్రంగా వస్తాను అంటాడు. మంచిది. సరే, దేవుడు అనుకున్నాడు నువ్వు కారు అడుగుతావేమో, బైక్ అడుగుతావేమో అని అనుకున్నాడు ఆయన. మొత్తానికి నువ్వేం అడిగావు? సైకిల్ని అడిగావు. ప్రైజ్ ద లార్డ్. సైకిల్ అడిగావు, దేవుడు నీకు సైకిలే ఇచ్చాడు. సైకిల్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు తొక్కిన తర్వాత నీకేమనిపించిందంటే, ప్రభువా తొక్కి తొక్కి మోకాళ్ళ నొప్పులు, చెప్పండి,
తొక్కి తొక్కి మోకాళ్ళు వస్తున్నాయి, చిన్నపాటి ఒక బైక్ సహాయం చేయి ప్రభు అంటాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నడుచుకుంటూ పోతున్న వ్యక్తికి ఏమి ఇచ్చాడు దేవుడు? సైకిల్ ఇచ్చాడు. సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తికి మరలా ప్రార్థన చేసి ఏమి ఇచ్చాడు? బైక్ మీద వెళ్తున్న వ్యక్తి మరలా అడిగితే కారు ఇచ్చాడు. సరే, కారు, బైకు, సైకిలు బాగానే ఉంది. నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి ఒక జత చెప్పులు ఉంటే చాలు ప్రభా, శుభ్రంగా నడుచుకుంటూ వెళ్తా అంటాడు, చెప్పులు ఇచ్చాడు. ఏంటండి? ఆ తర్వాత బైక్, సైకిల్ తర్వాత బైక్. ప్రారంభంలో వెళ్ళేటప్పుడు ఏం లేదు ఇతనికి, కాళ్ళలో చెప్పులు కూడా లేవు. ఉత్త కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రార్థన చేసి చెప్పులు ఇచ్చాడు. చెప్పులు వచ్చిన తర్వాత సైకిల్ అడిగాడు. సైకిల్ తర్వాత బైక్ అడిగాడు. బైక్ తర్వాత కార్ అడిగాడు. కార్ తర్వాత హెలికాప్టర్ కూడా కావాలి ప్రభు అని అడిగితే ఇవ్వడా. ఒకవేళ ఇస్తే యాడ పెట్టుకుంటావు? మడిసి పెడతావా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటి? చెప్పులా, సైకిలా, బైకా, కారా, హెలికాప్టరా? చెప్పండి. అతి ఆశకు వెళ్ళకూడదు. మరీ అతి ఆశకు మన స్తోమతను బట్టి మనము వెళ్ళిపోతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు హెలికాప్టర్ కొనే ముందు 2 ఎకరాల పొలం కావాలి ప్రభు దాన్ని దింపేదానికి. ఇప్పుడు దాన్ని దింపేదానికి కావాలా, పర్మిషన్ తెచ్చుకోవాలా, నీకు లైసెన్స్ ఉండాలా, దానికి మరలా దాన్ని నడిపే పైలట్ కావాలా, ఏంటండి వాడికి నెలకు వచ్చేసి ₹1,00,000 జీతం ఇవ్వాలా? ఉన్నాయా? అనుకుందాం. ఉత్తకాళ్ళతో నడుచుకుంటూ పోయేవాడు చెప్పులు అడిగేవి, చెప్పులు అడిగిన వాడివి సైకిల్ అడిగితే, సైకిల్ అడిగిన వాడివి బైక్ అడిగితే, బైక్ అడిగిన కారు అడిగితే, తర్వాత కారు అయిపోయిన తర్వాత హెలికాప్టర్ అంటే, హెలికాప్టర్ తర్వాత మిగతా ఎన్ని కావాలి కదా, దేవుడు ఇస్తాడు. అవునా కదా అయ్యా? కారు కావాలంటే కారు కొంటివి, కారులో పోసేది కావద్దు, అది ఆలోచించట్లా. బైక్ కొంటున్నారు, బైకులో ఏం పోయాలి? నీళ్ళ. ₹1,00,000 కొన్నాను బైక్ అంటాడు, దాంట్లో పోయేది రోజుకి ఏంటంటే. ప్రైజ్ ది లార్డ్. బైకు, కారు భార్యతో సమానమే, పోషించాలి కదా వాళ్ళని కూడా. ప్రైజ్ ది లార్డ్. కారు కొంటేనేమో కొన్ని రోజులు లాసే, పెళ్లి చేసుకుంటే భార్య వస్తుంది, భార్య వెనకాల ఏమొస్తారు? పిల్లలు వస్తారు. లాభమా నష్టమా? ఆలోచించుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ మాటని చక్కగా చెప్పారు. మీరు ప్రార్థించినప్పుడు వేటిని అడుగుదురో, దేన్నైతే మీరు అడుగుతారో వాటన్నిటిని పొందుకున్నామని చెప్పండి. నమ్మిన ఎడల అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నేనంటాను, ప్రార్థిస్తేనే, చెప్పండి, ప్రార్థిస్తేనే ప్రతిఫలము, కష్టపడితేనే ప్రతిఫలము, ప్రయాసపడనిది ఏది కూడా ఫలము లేదు. రోజు ఉదయాన్నే లేచి రోడ్డు పక్కన ఫుట్పాత్ల మీద నడుస్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి? ఎందుకు నడుస్తుంటారు వాళ్ళు? పాపం వాళ్ళు నడవలేక వాళ్ళకు ఒక బొచ్చు కుక్క. ఏంటండి చెప్పండి? ఆ కుక్కను కట్టేసి ఆ తాడు నీళ్లు పట్టుకొని ఏం చేస్తుంటారు చెప్పండి? అదే వీళ్ళని చెప్పండి లాక్కొని పోతా ఉంటుంది, వెనకాల పోతా ఉంటాడు. ఈయన సాధారణంగా నడవాలంటే నడవలేడు. ఆ కుక్క వెనక ముందు ఏం చేస్తుంటుందండి? లాక్కొని పోతా ఉంటుంది. ఏం చేస్తున్నావు అంటే వాకింగ్. ఎందుకు వాకింగు? పని చేయొచ్చు కదా, కష్టపడవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. ఉదయాన్నే లేచి ఓ 2 గంటల సేపు వాకింగ్ తిరిగి వస్తారా?
ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 ప్లేట్లు లాగేస్తాడు. ఏంటిది? టిఫను. ప్రైజ్ ద లార్డ్. వాకింగ్ చేసినంతసేపు చేస్తాడా? వాకింగ్లో పోయిన శక్తి కంటే డబల్ శక్తిని లాగేస్తాడు ఈ మనిషి. ప్రైజ్ ద లార్డ్. శుభ్రంగా తింటాడా? శుభ్రంగా తిని ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని పండుకుంటాడు. ఎప్పుడు దాకా? కరెక్ట్గా 1 గంట దాకా. ఇంక వాకింగ్ చేసి ప్రయోజనం ఏమిటి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకడు కొత్తగా పెళ్ళి అయిందంట. పెళ్ళైన తర్వాత కోడలు అత్తగారి ఇంటికి వచ్చింది. కోడలు అత్తగారి ఇంటికి వస్తే అత్తమామ వాడిని, ఆ కొడుకుని అత్తమామ ఇద్దరు ఆమె భర్తను రోజు తిట్టేవాళ్ళంట. ఒరే లేరా, పని చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి, రోజు లేపి తిట్టేవాళ్ళంట. ఎంత తిట్టినా ఏమనుకునేదంట, మా ఆయనని ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటారు మా అత్తమామ, వీళ్ళకి ఏం పని లేదా అని చెప్పి పాపం ఏమనుకుంటూ ఉండేదంట. వాడేమో సోమరుడు, ఎంత చెప్పినా ఈడు పని చేసేవాడు కాదు. ఒకరోజు అత్తను అడిగిందంట కోడలు, అత్త నా ముందు మా ఆయన ఎప్పుడు తిడుతుంటే నాకు కొంచెం చిన్నతనంగా ఉంది, ఎందుకు తిడతారు అని అంటే, అప్పుడు అత్త నిందంట, సర్లేమ్మా ఆ నొప్పి నీకు తగిలినప్పుడే తెలుస్తుంది అని చెప్పి మీరిద్దరు మా దగ్గర ఉండొద్దు, ఏరిపోండి అన్నారంట. చెప్పండి, ఏరిపోమని చెప్పి వేరే పెట్టేసిన తర్వాత ఈడేం చేశాడు? ఇంకా నేను బయటికి వచ్చేసాను కదా, మా అమ్మ నాన్న దూరం వచ్చేసాను, ఇంకా నాకు ఇబ్బంది లేదు, ఎట్టయినా సాయంత్రం దాకా పండుకోవచ్చు అని చెప్పి వీడు 10 గంటల దాకా పండుకోవటం లేవట్లా. పాపం ఈమె ఒకరోజు చూసింది, 2 రోజులు చూసింది, 3 రోజులు చూసింది. ఫస్ట్ రోజు ఏమండి లేవండి అనిందంట. 2వ రోజు ఏంటండి లేవండి. 3వ రోజు ఇదిగో నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా, మరి అంత నిద్రమత్తులో ఉంటే ఎట్లా అని చెప్పాను నేను. 4వ రోజు ఒరేయ్ సిగ్గుందా లేదరా నీకు, ఇంతకాలం నేను నిన్ను మీ అమ్మ నాన్న తిడుతుంటే ఎందుకు తిడుతున్నారని అనుకున్నాను, నువ్వు ఇంత పనికి మాలినోడు అనే సంగతి నాకు ఇప్పుడు చెప్పండి. అది ఎప్పుడు తెలిసిందే? ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు తిడుతుంటే పాపం ఏమో బాధ వేసింది. ఇప్పుడు ఈమె ఏం చేసింది? ఈమె కూడా వాళ్ళ అత్తమామ లిస్టులో చేరుకుంది. ఈడి పేరేం పేరు? అది సోమరుడికి తిట్లు తినే పని తప్ప వేరేది ఏమీ ఉండదు. తిన్నామా, పడుకున్నామా, అంతే, ఇంకేం ఉండదు. ప్రైజ్ ద లార్డ్. పొలం పనికి వెళ్ళాలి, గేదెలు మేపడానికి వెళ్ళాలి, ఎద్దులు మేపడానికి వెళ్ళాలి, వ్యవసాయం చేయాలి, పంటలు పండించాలి, అప్పులు ఎక్కువైపోయి అప్పులు తీర్చుకోవాలి, ఇవన్నీ ఏముండవు. భార్య పిల్లలతో కూడా పని ఉండదు అడిగే. ప్రపంచంలో రకరకాలైనటువంటి ఎంత మనుషులు ఉన్నారు, కానీ ప్రభు చెప్పేది ఒకే ఒకటి, ప్రార్థించండి, ప్రతిఫలాన్ని. ప్రైజ్ ద లార్డ్. కష్టపడు, ప్రార్థించు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా సోమవారంలాగా వచ్చి కూర్చుంటే, సోమవారదానిలాగా వచ్చి కూర్చుంటే ఎట్లా? ముసుగేసేవు బాగానే ఉంది, ముసుగు ముందుకు జారిందంటే అర్థం ఏంటి? ముసుగు ముందుకు జారిందంటే ఆ కొద్దిసేపు తర్వాత జొల్లు కూడా కార్తదని అర్థం. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 4వ వాక్యం. యేసును మాయ ఉపాయము చేత పట్టుకొని చంపవలెనని చెప్పండి. ఇక్కడ చూడండి,
ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. కొందరు ఏం చేశారంటండి, చెప్పండి, శోధన అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. మనిషికి శోధన ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఇక్కడ చక్కగా చెప్పారు ఏమని, యేసును మాయపాయము చేత పట్టుకొని చంపవలెనని చెప్పండి ఏకమై ఆలోచన చేశారు. ఇప్పుడు సాతాను మీ విషయంలో ఏ ఆలోచన చేస్తున్నాడో తెలియదు కదా. చెప్పండి చెప్పండి ఏ ఆలోచన చేస్తున్నాడో కూడా తెలీదు. ఆడంటా ఉంటాడు, నువ్వు చెప్పు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళందరూ నా పక్కన ఉన్నవాళ్ళే అంటాడు వాడు. ఎవరు? ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఇటు చూడండి, సాతాను అంటాడు, పాస్టర్ గారు, ఆడు చాలా గౌరవంగా పిలుస్తాడు, పాస్టర్ని విలువగా పిలుస్తాడు. ఏమని, పాస్టర్ గారండి మీకు చెప్పాల్సినవని చెప్పండి. వాళ్ళందరూ నా పార్టీ, నువ్వు అనుకుంటున్నావు నీ పక్షానని, వీళ్ళందరూ నీ పక్షాన ఉన్నవాళ్ళు అనుకుంటున్నావు నువ్వు, వాళ్ళందరూ నా పక్కనే ఉన్నారు, నీకు తెలీదు. ప్రార్థన వదిలేసిన తర్వాత చూడు వాళ్ళ సంగతి ఎట్టుంటుందా, అంత తారుమారే. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన అనుకున్నానంటే బాబేలు గోపురం కట్టేటప్పుడు రాజుగారు అనుకున్నానంట, ఆకాశానికి అంటాల నా గోపురం, ప్రపంచంలో నా పేరు ప్రకాంతి నిలబడిపోవాలా చరిత్రలో అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి, అందరి భాషలను తారుమారు చేసేసి ఎటోళ్ళు అటు పారిపోయారు. ఏ భాషకు ఆ భాషకు అర్థమైన వాళ్ళు సమకూడి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. తెలుగు పోయారు, హిందీ వాళ్ళు వెళ్ళిపోయారు, తమిళకు పోయారు. ఏంటంటే మలయాళం మలయాళం, రకరకాల భాష, ఎవరి భాషను వాళ్ళు వెంచుకొని ఎటోళ్ళు అటు పారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఏ భాష అర్థం కానోడు ఎటపోయాడు, అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు తెలుగు వాళ్ళు పోయి తమిళనాడులో చిక్కున్నట్టు, తమిళనాడులో వచ్చి ఆంధ్రలో చిక్కున్నట్లు, కర్ణాటక వాళ్ళు కన్నడ భాష మాట్లాడే ఆంధ్రలో చిక్కున్నట్టు, ఆంధ్ర వాళ్ళు పోయి అక్కడ చిక్కున్నట్టుగా అక్కడక్కడ నిలబడిపోయారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని అడగండి, వాళ్ళు ఏమంటారు, మేము ప్రారంభం తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నామండి అంటే వాళ్ళు అక్కడే ఉండిపోయారు, ఏదో ఒక భాష కానిలేడు. ప్రైజ్ ది లార్డ్. అదే ఎట్లా మందిరానికి వచ్చాం కాబట్టి ఏదో వినాలి కాబట్టి వింటున్నాం, కానీలే పాస్టర్ గారు అన్నట్టు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పరిషత్ గ్రంథ లేఖనములో కొందరు ఏం చేశారంటండి చెప్పండి, యేసు ప్రభు విషయంలో కొందరు ఏం చేశారంట, మాయోపాయములు చేశారు. అతను ఉంచకూడదు, ఉండటానికి వీలు లేదు, ఉంచటానికి వీలు లేదు అని చెప్పి యేసు ప్రభును పట్టుకునే దానికి ప్రయత్నాలు చేశారు, పట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ వీళ్ళకి ఎప్పుడు తెలిసింది యేసు ప్రభు నిజమైన దేవుడని, అంతా అయిపోయినాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెయ్యి జారిచిపోయిన తర్వాత బాధపడటం కాదు, చెయ్యి జారకు మునుపే చెప్పండి, చెయ్యి జారకు మునుపే జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మనికి సన్నిధిలో మెలుకు కలిగి జాగ్రత్తగా ఉండాలి. సాతాను నీ పట్ల, నీ కుటుంబం పట్ల పలు విధాలైన వంటి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. ఎందుకని, నిన్ను పాడు చేయటానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు, సత్ప్రయత్నాలు చేస్తుంటాడు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవు పరిశుద్ధుడవైతే, వాక్యానుసారంగా మీరు నడుచుకున్న వాళ్ళైతే, దైవ భయం కలిగి ప్రభు సన్నిధిలో జీవిస్తున్న వాళ్ళైతే సాతాను మిమ్మల్ని ఏమీ చేయజాలడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రార్థన చేసేటప్పుడు శోధనల నుండి తప్పించమని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మొదట నేనేం చెప్పాను? ఏదైతే నీకు కావాలో దాన్ని నీవు ఖచ్చితంగా అడగాలి. ఇప్పుడు మందిరానికి వచ్చావు, కడుపు నొప్పో, తలనొప్పో, ఒళ్ళు నొప్పులో, మోకాళ్ళ నొప్పులో, లేకపోతే అనారోగ్య పరిస్థితుల్లోనో ఏదో ఒక రకంగా మందిరానికి వచ్చావు, బాగానే ఉంది. వచ్చిన వాళ్ళు ఏం చేయాలండి? ప్రభువా, నాకు ఇదిగో తలనొప్పిగా ఉంది నాయనా, తలనొప్పి నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేయాలా లేదా? తల భారంగా ఉంది, నొప్పిగా ఉంది, నన్ను విడిపించమని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ముట్టి బాగు చేస్తాడు. నువ్వు ప్రార్థనకు వచ్చి తలనొప్పి తగ్గించుకునే దానికి వచ్చి తలనొప్పి కొరకు ప్రార్థన చేయకుండా అట్లే కూర్చుంటే తగ్గుతుందా? చెప్పండి, ఏం చేస్తుంది? సాతాను గాడు ఇంకా కొంచెం దాన్ని పెంచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రభు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రార్థించినప్పుడల్లా వాటిని పొంది ఉన్నామని నమ్మిన వాడు తప్పనిసరిగా ప్రతిఫలమును పొందుతాడు. అందుకని తోమా ఏం చేశాడని, నేను పొరపాటున నమ్మను అన్నాడు. సరే, యేసు ప్రభు మరలా వచ్చి పిలిచి, తోమా ఇదిగో నా గాయములు వేలు పెట్టమన్నప్పుడు ఏలు పెట్టాడు. ఆ పక్కను చూపిస్తే ఇక్కడ గాయం ఉంది, అక్కడ చేయి పెట్టాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? నమ్మండి, పొంది ఉన్నామని నమ్మండి, అవి మీకు అనుగ్రహించబడును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రార్థన చేసాం, ఒక బలహీనత కొరకు మనం ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నమ్మాలి. ప్రభు నాకు ఇదిగో కడుపు నొప్పితో బాధపడుతుంటే దైవ సేవకులు నాకు ప్రార్థన చేశారు, దైవ సేవకులు ప్రార్థన చేశారు కాబట్టి తగ్గిపోద్ది అనుకున్నాం అనుకోండి, ఆగిపోద్ది. అవునా కదా? ఇప్పుడు పోయిన ఆదివారం ఒక సాక్ష్యం చెప్పాం, ఒక ఆమె సాక్ష్యం చెప్పింది కదా, పెళ్ళైన దగ్గర నుంచి ఆమె భయంకరమైనటువంటి రక్తస్రావం, పెళ్ళైన దగ్గర నుంచి భయంకరమైనటువంటి రక్తస్రావం 3 సంవత్సరాలు పీడించింది. వాళ్ళమ్మని దేవుడు క్యాన్సర్ వ్యాధి నుండి దేవుడు విడిపిస్తే ఇక్కడే ఆ అమ్మాయికి ఒకటే నమ్మకం కలిగింది, మా అమ్మను ముట్టిన దేవుడు నన్ను కూడా ముడతాడు అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేసాం, ఆగిపోయింది. 10 నిమిషాలు ఆగిపోయింది. గర్భం పడిపోద్దని డాక్టర్ చెప్పారు. దేవుడు దాన్ని ఏం చేశాడండి? ఆపి తన నామ మహిమార్థాన్ని గణపరుచుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా సమస్తమును ఆయనకు సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం. అయితే మనం ఏం చేయాలి? సమస్త కార్యాలు చేయగలిగిన దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రెండో మాట ఏం చెప్పాను చెప్పండి? ఏం చెప్పానండి? శోధన అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అందుకని ఇక్కడ మనం చదివాం, యేసును మాయపాయముల చేత పట్టుకొని చంపవలెనని ఆలోచన చేశారు. ఏకమై ఆలోచన చేశారు. 3వ వాక్యం చూడండి. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కైపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి, అద్ది ఎక్కడ కూడి వచ్చారంటే వీళ్ళు చెప్పండి? ఏ మందిరంలో?
సమాజ మందిరం. ఇదేంటిది? మందిరమేనా? సాతాను గాడు ఇక్కడ రాడా? వస్తాడు. మీ పక్కన కూర్చొని వాడు ఏమంటాడండి? ప్రైజ్ ద లార్డ్. అది మీరు మీ పక్కన కూర్చొని వాడు ఏం చేస్తాడు? మీ పక్కన కూర్చొని వాడు శుభ్రంగా మిమ్మల్ని గిలుతూ ఉంటాడు, విన్నుకొని చేస్తుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం, కొందరు యేసు ప్రభును పట్టుకోవటానికి సమాజ మందిరం ప్రజలను పెద్దలను అందరూ కూడి ఆలోచన చేశారు. మీ పట్ల సాతాను కుయుక్తిగా ప్రవర్తించుకుంటున్నట్లు ఉండాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. కొంతమంది చూడండి, మంది పాస్టర్ గారండి కొంచెం బాగా చేయండి. ఏం చేయాలమ్మా బాగా చెప్పండి. మా దగ్గరికి వచ్చి కొంతమంది అంటుంటారు, పాస్టర్ గారండి కొంచెం బాగా ప్రార్థన చేయి. ఆ బాగా ఎట్ట చేయాలో కొంచెం నాకు 10 నిమిషాలు నిలబడి ఉండి నాకు నేర్పించిపోండి అయ్యా. అంతే కదమ్మా, బాగా ప్రార్థన చేయి అంటుంటారు నాకు. ఆ బాగా ప్రార్థన చేయండి అంటారే, వాళ్ళకు 10 నిమిషాలు ఉండి నాకు కొంచెం చూపించి నేర్పించిపోండి, నేను కూడా అట్లాగే చేస్తా. బాగా ఎట్లా చేయాలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైనా అన్నారా మీరు ఆ మాట? అన్నారా? అనలేదా? ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేయాల్సింది మీరు మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, మీ భర్తలు, మీ భార్యల కొరకు, మీకున్న సమస్తం కొరకు పరిశుద్ధాత్మని సన్నిధిలో ప్రార్థించాలి. పట్టుదల కలిగి ప్రార్థించాలి. మీరు మా బాధ్యత మేము నెరవేరుస్తూనే ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది పాస్టర్ గారని మీరు బాగా ప్రార్థన చేయండి అంటారు, వీళ్ళ ఇంటికి పోయి బాగా తిని పడుకుంటారు. ఏంటండి? నువ్వు ప్రార్థన చేయాలంటే మీరు ఉండాలా లేదా? మీరే బాగా ప్రార్థన చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ప్రార్థన చేయాలంటే మరలా మీరు రావాలి కదా, చెప్పండి. అప్పుడు చేస్తాం బాగా. పట్టిన దురాత్మ, పట్టిన ఆటంకాలు, పట్టినటువంటి ప్రతి సమస్య సోదరులన్నీ యేసు నామములో పో అని అప్పుడు ప్రార్థన చేస్తాం. అంతే కదా, బాగా అంటే అదే కదా. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కైపాను యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయపాయముల చేత పట్టుకొని చంపవలెనని యొక్క ఆలోచన చేసిరి. అయితే ప్రజల్లో అల్లరి కలగకుండు, ప్రజల్లో అల్లరి కలగకుండునట్లు పండుగ వచ్చు. పండుగలో అది ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు పట్టుకోవాలి? ఒక సమయం, ఒక సందర్భం. ప్రైజ్ ద లార్డ్. ఒక సమయం సందర్భంలో సాతానుగాడు పట్టుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య ఒక ఆమె అన్నీ తగిలించుకొని వచ్చింది. ఎవరు? మన విశ్వాసే. ఓ అబ్బా, చెవులకి, కాళ్ళకి, ముక్కులకి, ఇక్కడ నుంచి మరలా ఇక్కడ గుర్రానికి కళ్ళెమేసి తాడు కడతారే, ఇక్కడ నుంచి ఇక్కడికి మరలా, ఇక్కడి నుంచి
ఇక్కడికి పెట్టుకొని వచ్చింది. నేను నన్ను చూసి ఇక్కడ కాదు పెళ్ళి వెనకాల ఉంది పో అన్న. ఆ రోజు పెళ్ళి జరుగుతుంది వెనకాల. ఏంటంటే పెళ్ళి వెనకాల జరుగుతుంది, మన మందిరం వెనకాల జరుగుతుంది. ఆమె ఈడికి వచ్చింది, ఒకవేళ మర్చిపోయి ఇక్కడికి వచ్చిందేమో అని పెళ్ళి వెనకాల జరుగుతుంది అని అనేసరికి అది కాదు అయ్యగారు, మీకోసమే వచ్చాను. ఏది ఎన్ని తగిలించుకోనా ఏంటనే ఈ మొత్తం తగిలించుకొని నా కోసం వచ్చావా? ఎందుకమ్మా అంటే ప్రార్థన చేయించుకుని వద్దామని. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నాకు అనిపించింది, ఏమి ప్రార్థన చేసిన తర్వాత ఈ మొత్తం తీసి ఏమన్నా కానుక పెట్టి వేస్తావా అంటే అంటుంది, వేసిన నువ్వేం చేసుకుంటావు, ఇవన్నీ రోడ్డు గోల్డ్ అని. మొత్తం రోల్డ్ గోల్డ్. మరి నువ్వెందుకు పెట్టుకున్నావు పిచ్చిదాన్ని అంటే, ఏం చేస్తాం అయ్యగారు, మా ఆయన కొనిచ్చట్లేదు, అందుకని నేను కొనుక్కొని తృప్తి పడుతున్నాను. ఇప్పుడు నీ వయసు ఎంత అంటే 55. 55 వయసు ఆమెకు అవసరమా? 50 సంవత్సరాలేలే, రోల్డ్ గోల్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ అవసరమా? ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు తన సౌందర్యమును కోల్పోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమును మన కొరకు సర్వస్వమును తన కోల్పోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని సాతాను కుయుక్తి గలవాడు కనుక మిమ్మల్ని ప్రలోభించి దేవుని మార్గం నుండి మిమ్మల్ని తప్పించి శోధనలోనికి పడిపోయేదానికి కారకుడుగా మార్చబడతాడు. ఏంటండి? సాతాను మిమ్మల్ని ఏం చేస్తాడంటే మోసపరిచి పడగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తాడు. అందుకని పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని సాతాను ఈ విషయాల్లో చాలా మనం కూడా జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో ఉండాలి. అందుకని నేను రాసుకున్నాను, ప్రార్థించినప్పుడు శోధన నుండి తప్పించమని మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ ఏం చెప్పాను చెప్పండి? ఫస్ట్ ఏం చెప్పాను? అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి, అవి మీకు అనుగ్రహించబడతాయి. రెండోది, శోధన నుండి తప్పించమని ప్రార్థించినట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. యేసు ప్రభు వారే ప్రార్థన చేశారు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ చివరిగా ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు ఏమని? తండ్రి, ఈ గిన్నెను నా యొద్ద నుండి నీ చిత్తమైతేనే దీన్ని తొలగించు. ప్రైజ్ ద లార్డ్. ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఇప్పుడు ప్రభు చెప్పింది ఏంటి? ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అంటే ఈ శోధన నా యొద్ద నుండి తీసివేయి. ప్రభుని అడిగితే ప్రభువే చెప్తాడు, ఒరే నువ్వు శ్రమ అనుభవిస్తాననే కదా. ఏంటండి? తండ్రిని దేవుడు అంటాడు, నువ్వు శ్రమ పడతాననే కదా భూలోకానికి వెళ్ళింది. నా కోసం, నా పిల్లల కోసం నీ ప్రశస్తమైన రక్తాన్ని ఇస్తాననే కదా వెళ్ళింది. శ్రమ పడతాననే కదా వెళ్ళింది. మళ్ళీ ఇలా ప్రార్థన చేస్తున్నావు ఏంటే? నిశ్చితమైతే తొలగించు, నిశ్చితం లేకపోతే జరిగించమని ఎలా ప్రార్థన చేస్తావు? కుదరదు. నువ్వు దేనికి మీదకి, ఏ పని మీదకి వెళ్ళావో ఆ పనిని నెరవేర్చుకొని తిరిగి నువ్వు నా దగ్గరికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరు? ఇచ్చిన మాటను నెరవేర్చగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మరి యేసు ప్రభు ఇచ్చిన మాటను నెరవేర్చుకునే దేవుడు కాబట్టి ఆయన నమ్మిన మనం, ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాం. మనం అనేది ఎలా ఉండాలి? రోజుకు 3 సార్లు అబద్ధం ఆడేవాళ్ళు ఉండాలా? ఏంటండి?
రోజుకోసారి మోసం చేసేవాళ్ళగా ఉండాలి. ఎలా ఉండాలి? మనము కూడా చెప్పండి, నీతిమంతులుగానే, పరిశుద్ధులుగానే, ప్రార్థన పరులుగానే, పట్టుదల కలిగిన వారుగా ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మన జీవితంలో మనం ప్రార్థించవలసినటువంటి 2 విషయాలు మీకు తెలియచేశాను. ఒకటి, ప్రార్థించి పొందుకోవటం. రెండోది, ప్రార్థన ద్వారా శోధనైన, వ్యాధులైన, బాధలన్నింటిలో నుండి విడుదల పొందటం. చెప్పండి, ఎవరు ప్రార్థిస్తే విడుదల పొందుతారు? ఎవరికి వారే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గొర్రెలకి కాపరి ఉంటాడు. కాపరి గొర్రెలను తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తాడు చెప్పండి? అడవిలో వదిలేస్తాడు. అవి చెట్లాకులు, గడ్డి తిని కడుపు నింపుకుంటాయి. మనం మనుషులము. మీరందరు విశ్వాసులు, నేను సేవకుని. మీరందరూ ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఎక్కడికి వచ్చారు? మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చిన మీకు మేమేం చేయాలి చెప్పండి? మీ కన్నీళ్లను వాక్యము ద్వారా తుడవాలి. మీ బాధను వాక్యము ద్వారానే విడిపించాలి. ఏంటండి? ఏ విధంగా మీరు మేలు పొందాలో ఆ విషయాలను మీకు తెలియజేసి తృప్తి పరచాలి. ప్రైజ్ ద లార్డ్. అవి పశువులు కాబట్టి అడవిలోకి వెళ్ళి గడ్డి మేసి కడుపు నింపుకుంటాయి. నిండిన తర్వాత కాపరి తోలుకొని వస్తాడు. ఇది అలా కాదు. సేవకుడు బోధించవలసినటువంటి విషయాలలో తను బోధిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, ఏది వినాలో ఏది వినకూడదో వాటి ద్వారా మెలుగు కలిగి నువ్వు తృప్తి పొంది దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు ఈ మాటను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. దయగలిగిన స్వామి, మీరు గొప్ప దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, కృపగలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ రెక్కలు చాటున మరుగుపరిచి కొడుచిన బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకొనుచున్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్త ప్రోక్షించి కృప చూపమని వేడుకొనుచున్నాం. పరిశుద్ధుడా, ఈ మందిరం ఆవరణం చుట్టూ నీ కాపుదల దయచండి. కూడిచిన మీ బిడ్డలను దీవించండి. వాక్యాన్ని విన్న ప్రతి వారిని ఆ వాక్యం వారి హృదయాలలో ఫలింపు చేయమని వేడుకొనుచున్నాం. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన హస్తమును చాపి ప్రతి ఆటంకములను తొలగించి నూతన కృపతో నింపి కనికరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిక సన్నిధి సహాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.